జీవో 317 వల్ల నష్టపోయిన అభ్యర్థులము, స్టాఫ్ నర్స్ అభ్యర్థులము. మేము 57/2017 నోటిఫికేషన్ ద్వారా 2018లో టీఎస్పీఎస్సీ ద్వారా ఎగ్జామ్ రాసి 2021 అంటే 4 సంవత్సరాల తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్న అభ్యర్థులం. కోవిడ్-19 తీవ్రమైన ఉధృతంగా వ్యాప్తిస్తున్న టైంలో మాకు గత ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అప్పుడు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేము మా సర్వీస్లను అందించినాము తెలంగాణ ప్రజానికానికి. ఎక్కిన 6 నెలల్లోనే మాకు కనీసం 6 నెలల జీతం కూడా ముట్టక ముందుకే మమ్మల్ని అర్ధరాత్రికి రాత్రి మమ్మల్ని నాన్ లోకల్ జోన్లకు బదిలీ చేశారు. బదిలీ చేసిన ఎంబటే మా నాన్ లోకల్ జోన్లకు పంపించారు. మేము టీఎస్పీఎస్సీ పెట్టిన పరీక్షలో మెరిట్ ప్రకారం మేము మా స్థానికత ఆధారంగా మా పోస్టులు తీసుకున్నాము. ఈ నాన్ లోకల్ జోన్లకు బదిలీ చేయడం వల్ల మేము మా లోకల్ అనేది స్థానికత కోల్పోయినాం. మేమే కాకుండా మా పిల్లలు కూడా ఎంతో నష్టపోయారు. మా కుటుంబ సభ్యులు ఎన్నో అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బాధ్యతకు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. అయినా కానీ మేము గత 2 సంవత్సరాలుగా మేము ఈ సమస్య పైన పోరాటం చేస్తూనే వస్తున్నాము. మమ్మల్ని ఏదైతే నాన్ లోకల్ జోన్కి పంపించారో నెల తిరగక ముందుకే 20 రోజులకే మెమో 1443 ద్వారా మమ్మల్ని మళ్ళీ తిరిగి వెనుకకు 20 రోజులకే డిప్యుటేషన్ మీద ప్రధాన నెట్వర్క్ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ మరియు వరంగల్, ఎంజం ఇట్లా ప్రధాన ఆసుపత్రులలో మమ్మల్ని స్టాఫ్ షార్టేజ్ ఉందని కారణంతోనే తీసుకొచ్చి మా సేవలను గత 2 సంవత్సరాలుగా డిప్యుటేషన్ మీద ఉపయోగించుకున్నారు ఈ గవర్నమెంట్. అయితే గత ప్రభుత్వం తరఫున కూడా మేము ఎన్నోసార్లు మేము మా రిప్రజెంటేషన్ ఇచ్చిన మా బాధ వెళ్ళబెచ్చుకున్నా కానీ మాకు ఏనాడు మా సమస్య పరిష్కరించలేదు. డిసెంబర్ 9 కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ సీఎం గారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము 28వ పాయింట్ ప్రకారం 318 జీవో బాధితులకు సంబంధించి మేము తక్షణం న్యాయం చేస్తాము, ఎక్కిన 48 గంటలలో మేము దాన్ని రద్దు చేస్తామని సీఎం గారు అష్యూరెన్స్ ఇవ్వడంతో మేము ఎస్ సార్ మేము ఎంతో ఆశతో మేము ఎదురు చూసాము 317 సమస్య పరిష్కారం అవుతుందని. మేము గత నెలన్నరగా ప్రజావానికి మరియు గౌరవ మంత్రివర్యులకు, అధికార పెద్దలకు, కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్కు మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే వస్తున్నాము. గౌరవ మంత్రివర్యులు మేము ఈ సమస్య మా దృష్టిలో ఉంది, మేము దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తామని చెప్తున్నారే తప్ప అధికారికంగా ప్రకటన అనేది మా గవర్నమెంట్ నుండి వెలువడడం లేదు. మిగతా డిపార్ట్మెంట్స్తో పోలిస్తే మా వైద్య ఆరోగ్య శాఖలో 7096 పోస్టులు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిక్రూట్ చేస్తున్నది. ఇది చాలా మేము స్వాగతిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎంతోమంది పేద రోగులకు వారి సేవలు ఉపయోగపడతాయి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ప్రధాన మంత్రివర్గ సభ్యులు అందరూ 317 జీవోకి సంబంధించి పోరాడిన వాళ్ళే కాబట్టి ఈ కొత్త నోటిఫికేషన్ కంటే ముందే మా ఎవరైతే స్థానిక కోల్పోయిన స్టాఫ్ నర్స్ అభ్యర్థులను మా స్థానిక జోన్లకు మా మెరిట్ ప్రకారం ఇంతకుముందు మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లకైనా పంపాలి, లేదంటే మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించి మాకు ఇష్టమున్న ప్లేస్లలో మమ్మల్ని పంపాలి మా స్థానికత ప్రకారము. ఇది మా ప్రధాన డిమాండ్. దీని ప్రకారం మాకు గవర్నమెంట్ నుండి అధికారికంగా జీవో అనేది రిలీజ్ అవ్వాలని మా ప్రధాన డిమాండ్.